ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. యుద్ధ సన్నద్ధత పెంచుదాం, దాడుల్ని ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్. సురక్షితంగా ఉండటంలో ప్రజలకు శిక్షణ ఇవ్వండి, రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా ఈనాడులో. ఉగ్ర పోరులో భారత్కు సంపూర్ణ మద్దతు, ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ అనేటువంటి న్యూస్ కూడా ఒకటి చూస్తున్నాం. అదేవిధంగా రానున్న 3 ఏళ్లలో రూపాయలు 2 లక్షల కోట్ల పనులు, ప్రతి జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్తో అనుసంధానిస్తాం, 10,000 కోట్లతో విజయవాడకు 6 లైన్ల రహదారి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 6,000 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. నిన్న హైదరాబాద్కు నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి వచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. కేంద్రంలో నితిన్ గడ్కరీతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, బీజేపీ లక్ష్మణ్ గారు, మరియు మేయర్, అదేవిధంగా బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ గారు తదితరులు ఉన్నటువంటి ఒక ఫోటోతో ఉన్నటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. కలకాలం గుర్తుండేలా సాంప్రదాయ సంస్కృతుల మేళవింపుతో మిస్ వరల్డ్ పోటీలకు ఏర్పాట్లు, రాష్ట్రంలోని కళలను పరిచయం చేసేలా అధికారుల ప్రణాళిక, అడుగడుగున ప్రతిధ్వనించనున్న తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదం. శంషాబాద్ విమానాశ్రయంలో నమీబియా, ఘనా దేశాల అందాల భామలు సెల్మా, కార్లిసియా, కేమని, జుట్టా, పాక్వో అడ్డా, జాస్మిన్ జెర్లాండ్ ఐర్లాండ్, అదేవిధంగా అమోలియా ఆంటోనియా పోర్చుగల్ దేశాలకు సంబంధించినటువంటి అందాల భామలు అనేటువంటి ఒక వార్తను ఒకటి చూస్తున్నాం మిత్రుల ఈ సందర్భంగా. కుటుంబాల్లో ఇసుక తుఫాన్, క్వారీల నుంచి అతి వేగంతో రోడ్లపైకి ఇసుక లారీలు, ప్రమాదాలతో పోతున్న ప్రాణాలు, వికలాంగులుగా పలువురు, కుటుంబ పోషణకు బాధితుల అవస్థలు, మంచానికే పరిమితమైన ఇంటి పెద్ద అనేటువంటి యొక్క భూపాలపల్లికి చెందినటువంటి ఒక కుటుంబం దయనీయ స్థితిలో ఉన్నటువంటి చిత్రం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. నిద్రలోనే అనంత లోకాలకు పలుగుల కన్నీటి బాట, కాళేశ్వరం కాటారం ప్రధాన రహదారిలో క్వారీల నుంచి వరుసగా వస్తున్న లారీలు చిత్రం చూడొచ్చు మనం. అదేవిధంగా లారీల రాకపోకలతో గుంతలమయంగా మారిన రోడ్డు, అటవీ ప్రాంతంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న మట్టి రోడ్డుపై ప్రయాణిస్తున్న పలుగుల గ్రామస్తులు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో స్వల్ప భూకంపం 3.6గా మరి రిక్టర్ స్కేల్ పైన మరి యొక్క భూకంప పరిస్థితి వాళ్ళు అధికారులు లెక్కలేసి చెప్పినటువంటి విషయాన్ని ఒకటి చూస్తుంది మిత్రులారా. రోడ్డు ప్రమాద బాధితులకు 1,00,000 వరకు ఉచిత వైద్యం, క్యాష్లెస్ ట్రీట్మెంట్కు ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ స్కీమ్ 2025గా నామకరణం చేసింది. గరిష్టంగా 7 రోజుల దాకా చికిత్స, నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. రహదారుల నిర్మాణానికి సహకరించండి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మల్లు రవి, తుమ్మల నాగేశ్వరరావు, కిషన్ రెడ్డి, కోమారెడ్డి వెంకటరెడ్డి. మేడ్చల్ మల్కాజ్గిరిలో ఐటీడీఆర్ ఏర్పాటు చేయాలి, కేంద్రానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. చైనాదే అగ్రస్థానం, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సాధించక తప్పదు, అప్పుడే పెద్ద సంఖ్యలో కొలువులు అందివస్తాయనేటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. మరి ఈ దిశగా ఈ యొక్క దేశాల పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. చైనా 28.9, అమెరికా 17.2, జపాన్ 5.1, జర్మన్ 5.1, దక్షిణ కొరియా
కొరియా 2.8, ఇండియా 2.8 అతి తక్కువ, మెక్సికో 2.2, ఇటలీ 2.1, ఫ్రాన్స్ 1.8, బ్రెజిల్ 1.8 అనేటువంటిది ఒకటి చూస్తున్న మిత్రుల వార్త. అదేవిధంగా మరి అనేకమైనటువంటి ఉత్పత్తులు ఇవాళ ల్యాప్టాప్లు కానీ ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం కానీ ఎటువంటి ఇదైనా కూడా కొత్త టెక్నాలజీ వచ్చిందంటే అది చైనా, దక్షిణ కొరియా తదితర సంబంధించినటువంటి మరి విదేశాలలో ఉన్నటువంటి అవే ఎక్కువగా మనం వాడుతూ ఉన్నటువంటి సంగతి తెలుసు. అందుగురించే మరి చైనా మాత్రం ప్రథమ స్థానంలో 28.9 ఉన్నది. మరి మన దేశంలో కూడా ఈ యొక్క ఉత్పత్తుల సంఖ్య బాగా పెరిగితే కానీ మరి ఈ యొక్క నిరుద్యోగం పట్టినటువంటి భూతం వదిలిపోదని చెప్పేసి అధికారులు అయితే ఉంది, మరి యొక్క రాష్ట్ర కేంద్ర నాయకులు కూడా అభిప్రాయం పడుతున్నటువంటి విషయం వార్త ద్వారా తెలుస్తుంది మిత్రులారా. హాయ్ బుజ్జి అనేటువంటి శీర్షిక కింద ఈ అన్న చెల్లెళ్ళు అదర్స్ గుంటూరులోని కృష్ణానగర్కు చెందిన కోడూరి అద్వైత భారతి, అభినవ వర్చసి కవలలు. వీళ్లకు 7 సంవత్సరాలు, 2వ తరగతి పూర్తి చేశారు. వాళ్ళ అమ్మా నాన్నలు కాత్యాయిని, విష్ణునందన్ డాక్టర్లు. అనా పైసా అప్పు పుడతలే, నన్ను కోసిన ఎక్కువ ఆదాయం రాదు. కేసీఆర్ చేసిన అప్పులు, పెట్టిన బాకీల వల్లే ఈ దుస్థితి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఏం చేయాలో మీరే చెప్పండి. ఉద్యోగ సంఘాల నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి, సర్కారు నడవాలంటే ప్రతి నెల 22,000 కోట్లు కావాలి. 18,500 కోట్లకు మించి రూపాయి ఎక్కువ వస్తలేదు. తెలంగాణ వాళ్ళను బ్యాంకర్లు దొంగలను చూసినట్లు చూస్తున్నారు. ఉద్యోగ సంఘాల సమరం 4 కోట్ల ప్రజలపై నా పేదల పెన్షన్లు ఆపేసి మనం బోనస్లు తీసుకుందామా? ఉద్యోగుల కోరికల కోసం దీక్షలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. 3 ఏళ్లలో 2 లక్షల కోట్లతో రోడ్లు, బ్రిడ్జిలు, తెలంగాణ రూపురేఖలు మార్చి చూపిస్తాం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఆసిఫాబాద్, కాగజ్ నగర్లో పలు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఒక చిత్రం చూడొచ్చు. ఈ యొక్క ఫోటోలో మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరి బండి సంజయ్, సీతక్క, తర్వాత బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, మరి తదితరులు ఉన్నటువంటి చిత్రం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. సమ్మె చేయొద్దు, మీ సమస్యలు వినేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఉద్యోగ సంఘాలకు తోని మాట్లాడుతున్నటువంటి చిత్రం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. 2 పిల్లలను చంపి తండ్రి సూసైడ్, కొడుకు కూతురును గొంతు పిసికి హత్య, ఆపై ఉరేసుకొని తండ్రి. భార్య గొడవపడి పుట్టింటికి వెళ్ళిందనే మనస్తాపంతో దారుణం. వాట్సాప్ వీడియో కాల్తో ట్రీట్మెంట్, కడుపులోనే కవల పిల్లలు మృతి. 5 నెలలకే నొప్పులతో హాస్పిటల్కు గర్భిణి, అందుబాటులో లేని డాక్టర్, ఫోన్లో నర్సులతోనే వైద్యం. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు. మిత్రులారా, ఈ యొక్క క్రైమ్ న్యూస్ సంబంధించి మరి చిన్న పిల్లలు వాళ్ళని చంపి మరి అతను కూడా ఉరేసుకున్నటువంటి ఒక సందర్భంలో అసలు క్రైమ్ న్యూస్ చదువుతుంటేనే ఒక విధంగా మరి ఈ విధంగా జరుగుతాయా అనేటువంటి ఆశ్చర్యం గొలిపేటువంటి ఒక న్యూస్ మనం రోజు చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మిత్రులారా. ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి నియామకం. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ సిఎస్ సోమవారం జీవో 106ను జారీ చేశారు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. అదేవిధంగా స్టాఫ్ నర్సు ఫలితాలు రిలీజ్. నర్సింగ్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సు పరీక్షా ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఎక్కడ చిన్న లోపం రావద్దు, మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశాలు. ఐపీఎల్ సెమీఫైనల్స్ చూసేలా ఏర్పాట్లు చేయండి. ఎలాంటి మరి ఇబ్బందులు జరగవద్దు, మరి పర్యవేక్షణ తీవ్రంగా ఉండాలి అనేటువంటి విషయం పైన ఉన్నతమైనటువంటి అధికారులతోని మరి మంత్రులతోని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి ఒక రివ్యూ మీటింగ్ తీసుకున్నటువంటి
చిత్రం ఒకటి చూడొచ్చు మిత్రులారా. ఏపీ సైనిక స్కూళ్లలో తెలంగాణ విద్యార్థులను తొలగించొద్దు ఎంపీ రఘునందన్ రావు విజ్ఞప్తి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. మావోయిస్టులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నిషేధం ఎందుకు ఎత్తేయలేదు, బండి సంజయ్ సంబంధించిన వార్త ఒకటి చూస్తాం మిత్రులారా. రాజీవ్ రహదారిని 8 లైన్లు చేయండి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర మంత్రి పొన్నం లేఖ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. కులగణనకు కుల సర్వేకు తేడా ఏంటో కిషన్ రెడ్డి చెప్పాలి అనేటువంటిది విప్ ఆది శ్రీనివాస్ చెప్తున్నటువంటి విషయం చూస్తాం మిత్రులారా. హామీలు అమలు చేయలేక తప్పుడు ప్రచారం, మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. కాంగ్రెస్ వాళ్ళే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చి ఉంటారు, రాష్ట్రంలోని బ్యారేజ్లన్నీ కూలిపోవాలని సీఎం రేవంత్ కోరుకుంటున్నాడు ప్రకాష్. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు వాస్తవాలు పేరిట బీఆర్ఎస్ రౌండ్ టేబుల్ సమావేశం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ మాట్లాడుతున్నటువంటి ఒక న్యూస్ చూస్తున్నాం. రైతును కాపాడుకోవడమే లక్ష్యం, వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం, మంత్రి తుమ్మల. మామిడికి కార్బైడ్ వాడితే కఠిన చర్యలు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. పిఎం మోదీ ఆఫీస్ కు రాహుల్ గాంధీ, సిబిఐ కొత్త చీఫ్ ఎంపిక, మీటింగ్ కు హాజరు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. జస్టిస్ ప్రియదర్శినికి సీఎం నివాళులు, మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు. హైకోర్టు జడ్జి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని అంత్యక్రియలు సోమవారం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ముగిశాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి మరి నివాళులు అర్పించినటువంటి విషయం ఒకటి చూస్తున్నాం మిత్రులు. బీసీ బిల్లు ఆమోదానికి చొరవ చూపండి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు బీసీ సంఘాల వినతి. వచ్చే నెల 8, 9 చేప ప్రసాదం పంపిణీ అనే న్యూస్ ఒకటి చూడొచ్చు మిత్రులారా. 66 ఫార్మసీలకు నోటీసులు, నిబంధనలకు విరుద్ధంగా మెడిసిన్స్ అమ్మకాలు, డిసిఏ స్పెషల్ తనిఖీలు. సంస్థ కొత్త డైరెక్టర్ జనరల్ ఐపీఎస్ షాన్వాజ్ కాశీ పర్యవేక్షణలో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేట్ హాస్పిటళ్లు, వాటికి అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులో తనిఖీలు ప్రారంభించారు. ఇది ఆంధ్రజ్యోతిలో న్యూస్ మిత్రులారా. ఉచితాలు తగ్గించాలి, అర్హులకే ప్రభుత్వం ఉచితాలు ఇవ్వాలి. కిలో 3 రూపాయలున్న బియ్యాన్ని 2 రూపాయలకి ఇస్తే నాడు ఎన్టీఆర్ దేవుడన్నారు. ఇప్పుడు కిలో బియ్యం 60 ఉండగా ఉచితంగా ఇవ్వడం పద్ధతి కాదు అనేటువంటిది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం ఆంధ్రజ్యోతిలో. ఇదే న్యూస్ రిపీట్ అయింది. నన్ను కోసిన అనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయం ఒకటి చూస్తున్నాం మిత్రం. ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేను అనేటువంటి న్యూస్ కూడా కనిపిస్తుంది మిత్రులు. క్యాన్సర్ బాధితులకు అండగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న మిస్ థాయిలాండ్ ఓపెల్ సుచిత అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. మరి రాజధానిలో సందడి, ముత్యాలంటే నాకు అధికంగా ఇష్టం. నాకు వచ్చేటువంటి ఆదాయంలో నేను అత్యధికంగా ఈ యొక్క క్యాన్సర్ పేషెంట్లకు పలు కార్యక్రమాల్లో డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్ళని ప్రోత్సహించే విధంగా మరి కృషి చేస్తా అని చెప్పేసి మిస్ థాయిలాండ్ చెప్పినటువంటి మాటని సందర్భంగా చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు నమస్తే తెలంగాణ ఉన్నటువంటి వార్తను ఒకసారి చూద్దాం. మొత్తం దివాలా తీసిన రేవంత్ రెడ్డి గారి యొక్క ఫోటో ఈ విధంగా వాళ్ళు చూపించేటువంటి ప్రయత్నం నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది మిత్రులారా. రాష్ట్రంలో అందాల పోటీలకు 200 కోట్లు, హైదరాబాద్లో పైలాన్లు కట్టడం, మూసీలో బోట్లు నడపడం 4.52 కోట్లు, అధ్యయనాల పేరిట జిహెచ్ఎంసీ కమిషనర్ మొదలుకొని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి దాకా 7.5 చేసిన ఖర్చు 22 కోట్లు, 100 కిలోమీటర్ల దూరానికి మంత్రులు మోటార్లు వేసుకొని 2025 జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు చేసిన సుడిగాలి పర్యటనలకు ఆయన ఖర్చు 17 కోట్లు, భూభారతి అధ్యయనం కోసం పర్యటన చేశానంటూ ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పిన ఖర్చు 9 కోట్లు, ఢిల్లీ పర్యటన కోసం ప్రత్యేక విమానాలు వాడినప్పటికీ ఎకానమీకి క్లాస్ లో వెళ్ళినట్టు చెప్పిన అబద్ధానికి లెక్క వేసుకున్న సీఎం కు ఆయన భద్రతా సిబ్బందికి 42 సార్లు ఆయన లెక్క ఖర్చు 45 కోట్లు, ముక్కోటి దేవతల మీద ఒట్టు, ఇవన్నీ దాదాపు దుబారా కానే కావు.
అనేటువంటి యొక్క నమస్తే తెలంగాణలో వార్తను చూస్తున్నాం మిత్రులారా. 7న దేశమంతా మాక్ డ్రిల్స్, శత్రు దాడిని ఎదుర్కొనేలా పౌరులకు స్వీయ రక్షణపై శిక్షణ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. 240 మెడికల్ సీట్లకు కోత, ముఖ్యమంత్రికి ఢిల్లీ మోజు, సీఎంఓలో ఫైళ్లకు బూజు, 15 నెలల పెండింగ్ లో ఫైళ్లు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి దినపత్రికల యొక్క సారాంశ విషయంకి వస్తే, ప్రధానంగా ఈ యొక్క ఉద్యోగ సంఘాల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి ఆ యొక్క సంఘాల ప్రతినిధులతోని ఇది సమ్మెకు సరైన సమయం కాదు అనేటువంటి విషయం ఒకటి స్పష్టంగా కనిపిస్తుందంటూ మన పలు వార్తలోని ముఖ్య విషయంగా తెలుస్తుంది మిత్రులారా. ఇవి ఈనాటి ముఖ్య విషయాలు. నమస్తే.